హాయ్ ఫ్రెండ్స్, గుమగుమలాడే నెయ్యి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. పాలు కాసి చల్లారినాక వచ్చే మీగడ ఉంది కదండి, దాన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో అనేది స్టోర్ చేసుకోండి. నేను ఇది మొత్తం 10 డేస్కి సంబంధించిందండి. మనం నెయ్యి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఆ మీగడని బయట పెట్టండి. కూలింగ్ అనేది తగ్గుతుంది. లైట్ కూలింగ్ ఉన్నప్పుడు ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని మనం ఒక 1 మినిట్ అనేది పల్స్ మోడ్లో మిక్సీ చేసుకోండి. వెన్న అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత ముద్దలాగా ఉందో, చాలా ఫ్రెష్గా ఉందండి. ఈ నెయ్యి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీన్ని 3-4 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేయడం వలన నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుందండి. గోగారి కూడా ఎక్కువ పట్టదు. వెన్న కరిగి నెయ్యి అనేది అవుతుంది. లో ఫ్లేమ్లోనే కాసుకోవాలండి. ఇది కాగినాక మనం మెంతులు కానీ కరివేపాకు కానీ వేసుకుంటే నెయ్యి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉన్నా కూడా మంచి వాసన అనేది వస్తుంది. నెయ్యి అనేది చల్లగా అయినాక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. ఎంతో గుమగుమలాడే నెయ్యి అనేది రెడీ.